కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారు అని చెప్పేసి బండి సంజయ్ గత కొద్ది రోజులుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. అండ్ డ్రగ్స్ టెస్ట్ కూడా చేయించుకోవాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఈ ఆరోపణలకు విమర్శలకు కౌంటర్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ వివాదానికి కారణమయ్యాయి. మేము కూడా అనగలం, తంబాకులో బండి సంజయ్ డ్రగ్స్ కలిపి వాడడం వల్లే అతని తలపై జుట్టు ఊడిపోతుంది అని మేము అనగలము అంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా వివాదానికి దారితీశాయి. ఒకసారి ఈ వివాదానికి కారణమైన కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు బయట చేయండి. ఇలా మేము కూడా అనొచ్చు కదా, బండి సంజయ్ గారు ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకుని తంబాకు తింటేనే మీకు ఎంటికలని ఊసిపోయిన సైడ్ ఎఫెక్ట్ కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి బండి సంజయ్ గారు. మీకు కూడా ఇలా మేము కూడా అనొచ్చు కదా, బండి సంజయ్ గారు ఇలా. సార్, ఈ వ్యాఖ్యలు తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద దాడికి ప్రయత్నించారు. కౌశిక్ రెడ్డిని చాలా సురక్షితంగా పోలీసులు అయితే వేరే ప్రాంతానికి తరలించారు, కానీ అతని కారు ఇంకా ఆ పార్టీ ఆఫీస్ మీద కూడా దాడి చేసిన పరిస్థితి. సో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద హత్యాయత్నం కేసు పెట్టాలి అని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ దాడి నేపథ్యంలో బండి సంజయ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి బండి సంజయ్ బయట. కల్చర్ అనేది మాది కాదు, దాన్ని ఎప్పుడు వ్యతిరేకించి వస్తుంటాం. మేము ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయాలని ఆలోచన లేదని చెప్పి మా కార్యకర్త చెప్పారు. ఆ సమయంలో ఆ విషయం నాకు తర్వాత తెలిసింది, చాలా టైం తర్వాత తెలిసింది నాకు. నేను సిరిసిల్లలో అధికారిక కార్యక్రమంలో ఉన్నాను. ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ లో దాడి చేయాలని ఆలోచన మాకు లేదని చెప్పినారు. అయినా కూడా ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసు అది ప్రభుత్వం నిధులతో నిర్మించింది. అటువంటి క్యాంప్ ఆఫీస్ లో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి, ప్రెస్ మీటింగ్లు పెట్టి ఏది పడితే అది మాట్లాడడం తప్పే. మా కార్యకర్తల సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది, దాన్ని పిరిగితనంగా భావించద్దు. ఏది పడితే అది మాట్లాడడం కరెక్టే కాదు. దాడుల కల్చర్ అంటున్నారు, సిగ్గుండాల కేసీఆర్ కొడుకు. దాడుల కల్చరే తయారు చేసిందే బీఆర్ఎస్ పార్టీ. కొద్ది గోసపెట్టి మమ్మల్ని మీ అధికారం ఫస్ట్ చెప్తున్నా, అధికారం అనేది శాశ్వతం కాదు, ఉన్నప్పుడు హద్దులో ఉండాలి. మితిమీరి అహంకారంతో వ్యవహరించద్దు, రాచరికంతో వ్యవహరించద్దు. కేసీఆర్ కొడుకు సిరిసిల్ల పోతే బీజేపీ ఏబీవీపీ కార్యకర్తలను హౌతర్స్ చేస్తుండే. మొత్తం ఎట్లా అంటే ఒక రజాకర్ల పల్లెక్కనే ఒక చెప్పులు నెత్తి మీద పెట్టుకొని పోవడం ఒక్కరు తప్ప మీకు అన్ని దాడుల. సార్, అంటే నాకున్న డౌట్ సార్, ఇది గత కొంతకాలంగా బీఆర్ఎస్ అండ్ బీజేపీ కలవబోతూ ఉన్నాయి త్వరలో అనే ప్రచారం జరుగుతోంది. ఇది బీఆర్ఎస్ అండ్ బీజేపీల మధ్య పంచాయతీగా చూడాలా, లేకపోతే బండి సంజయ్ వర్సెస్ కౌశిక్ రెడ్డి ఇష్యూగా చూడాలి? కలవడము అనేది ఇష్యూనే కాదు, అది ఇష్యూ కాదు. మనము కలవడం అన్నప్పుడు కొట్టుకుంటున్న వాళ్ళు కలుస్తారు, ఒకే పార్టీ నుండి కూడా కలుస్తారు, కొట్టుకుంటారు, అది ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటంటే రాజకీయాల్లో ఇప్పుడు ఈ వివాదము ప్రజలకు ఏం సంబంధం, నా పాయింట్ అది. ఇప్పుడు ఎవరెవరితో కలుస్తారు అదంతా పొలిటికల్ అంశం. ఇప్పుడు ఒకే పార్టీలో గ్రూపులు కొట్టుకున్నది ఉదాహరణ లేవా, కానీ అది ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటంటే ఇది మనం ప్రజలకు ఏం సంబంధం. ఇప్పుడు మీరు చూడండి, సో బండి సంజయ్ అన్నట్లు ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడకూడదు. మీరు బీఆర్ఎస్ అంటున్నట్టు అలాంటి దాడులు చేయకూడదు. మనం అంతకన్నా ఏం చెప్పవచ్చు, మాటలు మాట్లాడకూడదు, దాడులు చేయకూడదు. సో కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏది ఉండకూడదు. రాజకీయాల్లో ప్రజా సమస్యలపైన మాట్లాడండి. చెత్త డైలాగ్ వారు ఎందుకు, ఏది డ్రగ్స్ వీళ్ళు తీసుకున్నారు వాళ్ళు తీసుకున్నారు, సో డ్రగ్స్ ఎవరు తీసుకున్నారో ప్రూఫ్లు ఏం లేవు, ప్రూఫ్లు ఉన్నప్పుడు మాట్లాడండి. ఈ లోపల ఒక పబ్లిక్ ఇష్యూస్ పైన ప్రజల జీవితాలకు సంబంధించిన అంశాలు, ఇప్పుడు తాగునీటి కొరత రాబోతోంది, వేసవి వచ్చింది, మొక్కజొన్న రైతులు గిట్టుబాటు ధర లేక బాధపడుతున్నారు. సో మొక్కజొన్న రైతుల గురించి మాట్లాడండి. నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది, ఐటీ కంపెనీలో లేఆఫ్స్ పెరుగుతున్నాయి, సో దాని గురించి మాట్లాడండి. ఎందుకు ఈ అనవసరమైన అంశాలపైన వ్యక్తిగతంగా దాడులు చేసుకుంటారు? విధానపరమైన చర్చ పెట్టండి, ప్రజా సమస్యలపై డిస్కస్ చేయండి. ఎస్, నేను ఇంతకుముందు చెప్పినట్లు తెలంగాణకు జాతీయ హోదా ఇవ్వండి, ఐఏఎం ఇవ్వండి, మాకు బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏమైంది అవ్వడుకోండి. ఈ పర్సనల్ అటాక్స్ వల్ల ఏమొస్తుంది? పర్సనల్ అటాక్స్ వల్ల ప్రజలకు దక్కేది ఏమీ లేదు. రాజకీయాలకు కలుషితం అవుతాయి, శాంతి భద్రతల సమస్య దెబ్బతింటుంది, సివిల్ సొసైటీలో అన్రెస్ట్ పెరుగుతుంది, పౌర సమాజంలో ప్రజలకు మిగిలేది ఏమైనా ఉంటుందా? దానివల్ల ఇంకా రాజకీయాలకు ప్రజలు దూరం అవుతారు. ఓ పొలిటికల్ పార్టీస్ అంటే ఇంత ఘోరంగా ఉంటాయి, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మనకెందుకు అని. సో డీపొలిటిసైజేషన్ ఆఫ్ సొసైటీ కూడా మంచిది కాదు. సో డీపొలిటిజేషన్ ఆఫ్ సొసైటీకి దారి తీస్తుంది. ఎందుకంటే
మాటలపైన ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు, భౌతిక దాడులపైన ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫేక్ ప్రచారంపై కూడా ఎవరికి గుత్తాధిపత్యం ఉండదు. ఎవరు ఎవరినైనా తిట్టచ్చు, ఎవరు ఎవరినైనా అటాక్ చేయొచ్చు, ఏ పార్టీ అయినా ఇంకో పార్టీ పైన. దీనిపైన ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. ఒకవేళ ఉన్నా అది కొంతకాలమే. ఇప్పుడు మీరు మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ళు అధికారంలో ఉండి బరి తెగించి అందరిపైన అటాకులు చేశారు. ఇప్పుడు ఏం జరిగింది? వాళ్ళ మీద అటాకులు చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఊకుంటున్నారా? బీజేపీ వాళ్ళ అటాక్లో మళ్ళీ తృణమూల్ వాళ్ళ అటాక్లు నడుస్తున్నాయి. వాళ్ళ శివేంద్ర అధికారి పిఏని చంపేశారు. సో ఈ పరస్పర దాడుల వల్ల సమాజానికి నష్టమే తప్ప ఇంకోటి ఏం లేదు. రాజకీయాలకు కాస్త కొత్త రాష్ట్రం, రాజకీయాలకు కాస్త కొత్త ఒరవడి ఉండాలి. ఇప్పుడు ఇలాంటి రాజకీయాలు అసహించుకొని తమిళనాడులో ఇద్దరిని తీసుకెళ్లి కావేరీ నదిలో ముంచి విజయ్కి ఓటు వేశారు. ఈ రాజకీయాలు నచ్చగానే ఢిల్లీలో ఇద్దరిని పక్కపడేసి కేజ్రీవాల్ అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు మీరు ఇలాగే కొట్టుకుంటే సాంప్రదాయ పార్టీలు, ఎస్టాబ్లిష్ పొలిటికల్ పార్టీస్ ఎవరెవరు కొత్తగా ముందుకొస్తే ప్రజలు వాళ్ళు ఆహ్వానిస్తారు. ఏంది దరిద్ర పొలిటికల్ కల్చర్ అని. ఇప్పుడు ద్రవిడియన్ పార్టీస్ వర్సెస్ నేషనల్ పార్టీస్ అని ద్రవిడియన్ పార్టీ ఇద్దరిని తీసి పక్కపడేశారు కదా ప్రజలు. అందువల్ల ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇప్పుడు ఎందుకు మీకు విజయ్ ఓటింగ్ వచ్చింది క్లియర్గా చెప్తున్నారు. ఎవరు? జెన్జీ అండ్ ఉమెన్. అంటే నార్మల్గా ప్రస్తుత పాలిటిక్స్తో సంబంధం లేని సెక్షన్లు పెద్ద ఎత్తున ర్యాలీ అయ్యారు విజయ్ వెనకాల. అపొలిటికల్ సెక్షన్స్ ర్యాలీ అయ్యారు పెద్ద ఎత్తున. ఎందుకు? అక్కడున్న పొలిటికల్ కల్చర్ వాళ్ళు నచ్చలేదు. ఏడీఎంకే డిఎంకే వీళ్ళిద్దరూ వాళ్ళ పొలిటికల్ కల్చర్ నచ్చక కొత్త వాడు చూస్తూనే వెంటనే ఓటేశారు. రాని చోట వీళ్ళు కాకపోతే వాళ్ళు, వాళ్ళు కాకపోతే వీళ్ళకి ఓటేస్తే వేయచ్చు. కానీ ఆల్టర్నేటివ్ కనిపించిన చోట ప్రజలు తిరగబడ్డారు కదా. అందువల్ల ఎస్టాబ్లిష్ పొలిటికల్ పార్టీస్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజా సమస్యల పైన మీరు పొలిటికల్ డిస్కోర్స్ నడపడం వల్ల రిలవెన్స్ ఉంటుంది. ఇలా పర్సనల్గా ఒకరినొకరు తిట్టుకుంటూ దానికి మళ్ళీ రియాక్షన్గా దాడులు, దానికి మళ్ళీ రియాక్షన్గా మళ్ళీ దాడులు, దీనివల్ల ఏం సాధిస్తారు? అల్టిమేట్గా ఏం సాధించలేరు కదా.